తన సామంతరాజులకు పంచి మొత్తం 50,000 కోట్లు దోచేశారు సార్. అంటే సార్ వీళ్ళు చేసే కుంభకోణాలకు మనం బయట తీయాలంటే మీరు జనాలందరికీ చెప్పారు శేఖర్ రెడ్డి గారు. కాదు సార్, 5 వచ్చారు సార్, ఆయన వాళ్ళు 5 వచ్చారు అని జనాలకి చెప్పారు. మీరు ప్రభుత్వంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత 2 ఏళ్లలో మీరు ఏమైనా ప్రూవ్ చేయగలిగారా? ఎవరినన్నా ఈ దోషులని ప్రజల ముందు నిలబెట్టగలిగారా? ఏం జరుగుతుంది ఇప్పుడు? ప్రూవ్ చేసే కదా. మిథున్ రెడ్డి జైలుకి వెళ్ళాడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైలుకి వెళ్ళాడు, కృష్ణమోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాడు, ధనంజయ రెడ్డి జైలుకి వెళ్ళాడు, వాసుదేవరెడ్డి సార్ ఎవరైతే వీళ్ళు ఐఆర్టీఎస్ అధికారిని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి బయట తెచ్చారో స్టేట్ కి, అతను జైలుకి వెళ్ళాడు ఈ మధ్య కాలంలో. ఇంకా త్వరలో జగన్మోహన్ జైలుకి వెళ్తాడు. ఇది ఖచ్చితం, మీరు రాసి పెట్టుకోండి సార్. ఆ డబ్బు జగన్మోహన్కి చేరాయి, జగన్మోహన్ భార్యకి చేరింది, వారు జైలుకి వెళ్ళడం ఖాయం. ఇప్పుడు భారతి గారిని కూడా మీరు జైలుకి పంపిస్తారు అయితే? సార్ దొరికితే ఎవరైనా పోతారు సార్ జైలుకి, ఆడా లేదు మగా లేదు. ఖచ్చితమైన ఆధారాలు వాళ్ళు చెప్పండి. డబ్బులు ఎవరికి చేరాయి అనేది దొరికితే ఎవరైనా చేరుకోవాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చేసి సార్ ఈ కుంభకోణాలు వాళ్ళు చేసి మా మీద ఉత్తరమైంది. సరే ఈ రోజు సార్ ఆ రోజు ఓటీఎస్ అని ఏదైతే ఉందో ఆటోమేటెడ్ సిస్టమ్, ఆర్డర్స్ ఫర్ సప్లై, దాన్ని పక్కన పెట్టి మాన్యువల్ గా వీళ్ళు ఒక ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసి దాని ద్వారా వీళ్ళకి నచ్చిన వ్యక్తుల నుంచి వీళ్ళు ఆర్డర్స్ తీసుకొని ఆ రోజు వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి సరఫరా తీసుకొని రకరకాల నాసిరకం బ్రాండ్లను ప్రజలు మిగులుతున్న వాస్తవం కదా. కేపీఎంజీ సమస్యను అడ్డు పెట్టుకొని రకరకాల అసలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కాదు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కాదు. జే బ్రాండ్ అనేది గతంలో ఉన్న చంద్రబాబు గారి హయాంలో వచ్చిందని వాళ్ళు కూడా చెప్తున్నారు కదా, వాస్తవం లేదంటారా? సార్ మీరు 2019 ఉన్న బ్రాండ్ చూడండి, 2019 తర్వాత వచ్చే బ్రాండ్ చూడండి, అంత ఈ రోజు ఉన్న బ్రాండ్ చూడండి మళ్ళీ. సరే ఒక్కటైతే వాస్తవం సార్, ఒక్కటైతే వాస్తవం సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఒక హామీని, ఆ హామీని ఆయన నెరవేర్చలేదు. కొన్ని నెరవేర్చినట్లో లిక్కరు అనేదాన్ని మేము రూపుమాపుతాం అన్నారు, దాన్ని నెరవేర్చలేదు. అయితే ఒక్క మాట మాట్లాడినివ్వండి దయచేసి. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బెల్ట్ షాపులు పెరిగిన మాట వాస్తవమా కాదా? దీన్ని ఏమాత్రం కంట్రోల్ చేయగలిగారా లేదా మీరు? సార్ నేను చెప్తా సార్. ఆయన ఏం చెప్పాడు? మేము మద్యపాన నిషేధం చేస్తామని చెప్పిన మాట వాస్తవం కాదా? వాస్తవం. చెప్పిన వ్యక్తి ఎందుకు మాట తప్పాడు? ఎందుకు 200% రేట్లు పెంచాడు? ఎందుకు జే బ్రాండ్స్ తెచ్చి వేరే రాష్ట్రాల నుంచి నాసిరకం మద్యం తెచ్చి లేని డిస్టిలరీస్ అన్ని పుట్టించి వాటి ద్వారా నకిలీ హాలోగ్రామ్స్ దాని మీద బాటల మీద వేసి మీ అధినేత మీ మిత్రుడు జనసేన అధినేత మీ మిత్రుడు జనసేన అధినేత శేఖర్ రెడ్డి గారు, మీరు మీ అధినేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక హామీ ఇచ్చారు ప్రజలకి, బెల్ట్ షాపులు లేకుండా చేస్తాం, నియంత్రణ చేస్తామని చెప్పారు. కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో విచ్చలవిడిగా మద్యం దొరుకుతున్న మాట వాస్తవం కాదంటారా? మీ గుండెల మీద చూపించండి సార్. వైసీపీ నాయకులు చూపించమండి బెల్ట్ షాప్ ఎక్కడున్నాయో, పట్టించమనండి గవర్నమెంట్ కి, మేము ఖచ్చితంగా దాన్ని రూపాపుతాం సార్. మాకు తెలిసి బెల్ట్ షాపులు జరగట్లే, గవర్నమెంట్ కి తెలిసి బెల్ట్ షాపులు లేవు. ఒకవేళ ఎవరైనా పట్టిస్తే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. సరే షాపులు నడపమని గవర్నమెంట్ ఎవరికి చెప్పదు. ఓకే, ఎవరైనా డబ్బులకు ఆశపడి ఎవరైనా నడుపుతూ ఉంటే ఖచ్చితంగా వాడి మీద చర్యలు ఉంటాయి. గవర్నమెంట్ ఆ విషయంలో ఎనికిపోయే ప్రసక్తే లేదు. ఇంకొక ప్రశ్న మిమ్మల్ని అడగాలి, తర్వాత మనం మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. ఒకటి ఏంటి, వైసీపీ నాయకత్వంలో కొంతమంది ఒక మాట మాట్లాడుతున్నారు, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారే సీఎం కావాలని కొంతమంది నేతలు వ్యూహంగా మాట్లాడుతున్నారు. ఏం జరుగుతుంది? వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని కోరుకోవడంలో ఆంతర్యం ఏంటంటే మీరేం భావిస్తారు? నిజంగానే వైసీపీ నేతలు ఇప్పుడు నేను ఒకటి అడుగుతా సార్, సీఎం ఎవరు కావాలనేది కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి. ఆ 3 పార్టీలు అందరూ ఒక దగ్గర కూర్చొని ఒక డెసిషన్ తీసుకొని ముందుకెళ్తారు. ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నారు. ఆయన తర్వాత ఎవరు అవ్వాలా? ఆయన ఎవరికైనా చెప్పారా సార్ నేను సీఎంగా దిగిపోతా ఇంకొక లెక్కిస్తాను ఏమైనా చెప్పారా? సరే ఒకవేళ ఎవరినైనా ఎక్కిస్తే దానికి ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి, 3 పార్టీలు కలిసి కూర్చోవాలి, ఆ రకంగా ముందుకు పోవాలి. వీళ్ళు ఏంటంటే సార్, ఒకవేళ నారా లోకేష్ గారు ఏమైనా ముఖ్యమంత్రి అవుతారేమో,
ఒకవేళ నరేంద్ర మోడీ గారు ఏదైనా సపోర్ట్ చేసి ఈయన అయితే ఈయన పరిపాలన కావచ్చు, లేదంటే ఈయన ఆయన చేసే గొప్ప పనులు కావచ్చు, దాని వల్ల మా పార్టీ ఎక్కడ నాశనం అవుతుందో అంటే నారా ఆయన ఆధ్వర్యంలో రేపు ఎలక్షన్ పోతే 2029లో మేము ఎక్కడ మట్టి కుట్టుకుపోతామో. కాదు సార్, నారా లోకేష్ గారు కాదు సార్, మన యువకులలో చూశారు. కాదు సార్, నారా లోకేష్ గారు కాదు సార్, నారా లోకేష్ గారు ప్రధానమంత్రి గారు మాట్లాడుకుంటే సరిపోద్దా? ఇంకెవరితో మాట్లాడుకోవాల్సిన అవసరం లేదా? నేను అంటున్నా, వీళ్ళ ఫీలింగ్ ఏంటంటే వీరు ఏదో ఒకటి బయటికి తెచ్చారు. చంద్రబాబు గారు ఉప ప్రధాని, నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అని వీళ్ళే బయటికి తెచ్చారు. వీళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఒకవేళ ఏదైనా ఈ కూటమి పార్టీలు కూర్చొని మాట్లాడుకొని ఒకవేళ నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేస్తారేమో అనే భయంలో ఉన్నారు వీళ్ళు. ఒకవేళ నిజంగా నారా లోకేష్ గారు ఒకవేళ డిస్కషన్ లేదు. కాదు సార్, ఒకవేళ మీరన్నట్టే, ఒకవేళ వాళ్ళు భయపడినట్టే నారా లోకేష్ గారు సీఎం అయితే, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కంటిన్యూ అయితే ఓ సామాజిక వర్గం ర్యాలీ అవుతుందన్న అంతా మొత్తం కూడా మీ కూటమితోనే ర్యాలీ అవుతుందని ఇప్పటికీ బలంగా నమ్ముతున్నారా మీరు? సార్ ఇక్కడ నేను అదే అంటున్నా, నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉండబోతున్నారు అనేది వీళ్ళు ప్రజలకు తీసుకెళ్లి కాపుల్లో కావచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్లో కావచ్చు కొంత అలజడి రేకెత్తించి ఇప్పుడు ఏదైతే వీళ్ళు చేస్తున్నారో, అంబటి రాంబాబు విషయంలో ఏదైతే చేస్తున్నారో దాంతో పాటు ఇది కూడా యాడ్ చేసి ఒక కులానికి సంబంధించి రెచ్చగొట్టే పరిస్థితి ఇదంతా. ఆ కులాన్ని రెచ్చగొట్టి ఆ కులంలో కుంపట్లు రాజేసి రకరకాలుగా వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళల్లో మెజారిటీ షేర్ ఓట్లు వీళ్ళు తెచ్చుకునేదానికి చేసే ప్రయత్నంలో భాగమే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. దీన్ని తిప్పగొట్టగలిగే సత్తా మీకు, మీ చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఉందా? సార్ నేను అంటున్నా సార్, పవన్ కళ్యాణ్ గారి సత్తా ఏందో ప్రజలు తెలుసు. 100% స్ట్రైక్ రేటు ఆయనకున్న ఏదైతే ఆ గొప్పతనం ఉందో, ఏదైతే ఆయన మాటలు మాట్లాడతారో అవన్నీ కూడా నిజాలు. ఆయన ప్రజలు ఎలా మెప్పించగలరో అందరూ చూశారు. అట్లాగే నారా చంద్రబాబు నాయుడు గారి సత్తా ఏందో ఇప్పుడుగా సార్ 20 సంవత్సరాల ముందే నిరూపితమైంది, 30 సంవత్సరాల ముందే నిరూపితమైంది. ఇది 4వ ముఖ్యమంత్రి ఆయన. ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో, ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజకీయ నాయకులు ఒకరు. ఓకే సార్, ఇప్పుడు కొత్తగా మెప్పించాల్సిన అవసరం లేదు సార్. చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసార్లు మెప్పించారు ప్రజల్ని. రైట్. కాబట్టి ఈ రోజు కొత్తగా మేము ప్రజల్లోకి వెళ్ళి మెప్పించాల్సిన అవసరం లేదు సార్. చంద్రబాబు నాయుడు గారు అనేది ఒక బ్రాండ్, ఈ రాష్ట్రంలో దేశంలోనే బ్రాండ్. ముఖ్యమంత్రి అనే పదానికి అర్థం చెప్పిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. సార్ మీరు అన్నదే కరెక్ట్ అనుకుందాం. చంద్రబాబు సార్ నేను చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఇంత నిర్భయంగా, ఇంత పద్ధతిగా, ఇంత గొప్పగా నిలబడిందంటే దానికి కారణం నారా లోకేష్ గారు. ఆయన యువగలం పాదయాత్రలో చీల్చి చెండాడి మాట వాస్తవం కదా. వైసీపీ నాయకుల్ని ఒక్కొక్క ఎమ్మెల్యేని ఎలా మాట్లాడాడు సార్. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఆయన పెట్టిన పేర్లకి వీళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. ఆయన మాడే మాటలకి వీళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. అసలు తెలుగుదేశం పార్టీకి నూతన జవసత్వాలు, నూతన ఉత్తేజాన్ని కలిగించిందే నారా లోకేష్ గారు. అసలు సార్ నారా లోకేష్ గారిని ఎక్కడైనా వీళ్ళు మాట్లాడించారా? ఎందుకంటే భయం జగన్మోహన్కి నారా లోకేష్ గారు అంటే? నేను జగన్మోహన్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా మీ ఛానల్ ద్వారా, మీరు నారా లోకేష్ గారిని ఎందుకు మాట్లాడనివ్వలేదు? ఎందుకు కనీసం కుర్చీ వేస్తే కుర్చీకి మాట్లాడడానికి ఎందుకు మీరు ఒప్పుకోలేదు? ఎందుకు దారుణమైన జీవోలు తెచ్చి జగన్మోహన్ గారు ఇంత అన్యాయం చేశారు? కనీసం ప్రతిపక్షానికి మాడే అవకాశం ఇవ్వరా? ప్రతిపక్షం గొంతు నోరు నొక్కేస్తారా? తప్పులన్నీ మీరు చేసి ఆయన పాదయాత్ర అడ్డుకుంది మీరు, ఆయన నాశనం చేయాలనుకుంది మీరు. కానీ ఒకటి సార్, నిజం ఎప్పుడు నిర్భయంగా ముందుకు వస్తుంది. నారా లోకేష్ గారు ఈరోజు అగ్నికణం నేను చెప్తున్నా, రాసుకోండి. నారా లోకేష్ గారు అగ్నికణం ఓకే, మరి పవన్ కళ్యాణ్ గారు ఏంటని అడుగుతున్నారు. మట్టి కనిపిస్తాం కాదు సార్, నారా లోకేష్ గారు అగ్నికణం, పవన్ కళ్యాణ్ గారు ఏంటి వాటరా? సార్ మీరు సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి, అందరూ కలిస్తేనే ఈ రోజు గవర్నమెంట్. నేను అంటున్నా, అందరూ కలిస్తేనే గవర్నమెంట్. నారా లోకేష్ గారి పని ఆయన చేయాలా, పవన్ కళ్యాణ్ గారికి ఆయన చేయాలా, చంద్రబాబు గారి పని చంద్రబాబు గారు చేయాలి. అందరూ కలిస్తే గవర్నమెంట్ సార్. దానిపై పెంచు నరేంద్ర మోడీ గారు, బీజేపీ పార్టీ అందరూ కలిస్తేనే మనకి 56% ఓట్లు వచ్చాయి సార్.
ఈరోజు 164 సీట్లు సార్, ఈ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా, దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అంత 93-94% స్ట్రైక్ రేట్ సాధించామంటే మామూలు విషయం కాదుగా. ఎస్, మీ అభిప్రాయం అర్థమైంది. కష్టపడితే వచ్చింది. ఎస్, మీ అభిప్రాయం అర్థమైంది. మళ్ళీ మాట్లాడతాం మీతో. మన అందుబాటులో ఉండండి. మన ఎల్ఎం మోహన్ రెడ్డి గారు ఉన్నారు, వైసీపీ అధికార